హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోజ్ మహేష్ షార్క్ వెల్డర్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక బంగ్లా పైన సెకండ్ ఫ్లోర్ పైన రూమ్ పైన మేము షెడ్ ఇస్తున్నామండి. ఫ్రెండ్స్, ఈ యొక్క రూమ్ వెడల్పు వచ్చేసి 16 ఫీట్లు ఉంది. ఈ రూమ్ పొడవు వచ్చేసి 12 ఫీట్లు ఉంది. అయితే ఫ్రెండ్స్, మేము 14 ఫీట్ల పొడవు రేకులు తీసుకున్నాము. ఒక 2 ఫీట్లు అనేది రేక్ అని బయటకు వస్తుంది ఈ గోడ కన్నా. ఈ యొక్క ఆ రేకులకు, ఈ యొక్క పైపులకు, మెటీరియల్కు ధర ఎంత పడుతుందో మీకు వివరిస్తాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయండి, వీడియో సార్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క షెడ్కి అయితే మేము ఇవి కొన్ని ఓల్డ్ పైపులు ఉన్నాయండి, ఇందులో పాత పైపులు కూడా యూజ్ చేసామండి. అయితే ఇలా కొత్తవి కొన్ని పాత కొన్ని ఉన్నాయండి ఫ్రెండ్స్. ఇవే పైపులు మనం కొత్తగా వేసుకుంటే మరి ఈ యొక్క షెడ్కి ఎంత ధర పడుతుంది పైపులకి తెలుసుకుందామండి. అయితే ఈ యొక్క ఫ్రంట్ సపోర్ట్ వేసుకున్నామండి. మీ పైపు 12 ఫీట్లు ఉందని పొడవు, 2 ఫీట్లు బయటకు వస్తుంది రేక్ అండి. కాబట్టి 2 ఫీట్ల రేక్ బయటకు వస్తే ఈ విధంగా సపోర్ట్ అనేది బయట తీసుకోవాలండి కంపల్సరీ. ఈ యొక్క రూమ్ సింగిల్ ఉందండి. ఈ సింగిల్ రూమ్ ఉంది కాబట్టి మధ్యలో సపోర్ట్ లేదండి, గోడ గిట్ట ఏమన్నా సపోర్ట్ లేదు. కాబట్టి మేము ఈ చివరి ఒకటి, మధ్యలో ఒకటి, ఆ చివరి ఒకటి ఒక బయట పైపుకు సపోర్ట్ ఇస్తున్నామండి. ఈ యొక్క పట్టీలు కూడా కొట్టామండి, ఏకింద పట్టీలు. ఇవి మనకు గాలి ఇవ్వకుండా షెడ్ సపోర్ట్ అనేది ఉంటుందండి. ఈ పట్టీలు అనేది కొట్టించుకోవాలండి షెడ్ కంపల్సరీ. ఈ యొక్క పైపు వచ్చేసి మేము ఈ 14 ఫీట్ల పొడవుకు వచ్చేసి పైపులు 4 తీసుకున్నామండి. రూమ్ లోపల వచ్చేసి 3 తీసుకున్నామండి. మీకు ఒకసారి చూపిస్తాను. గోడ నుంచి వెళ్ళి ఇక్కడికి 32 ఇంచులు తీసుకున్నామండి. ఇక్కడ నుంచి ఇటు 42 ఇంచులు అండి. సేమ్ ఈ పైపు కూడా 42 ఇంచులు అండి. సేమ్ బయట కూడా 42 ఇంచులు వస్తుంది గ్యాప్. అంటే మనం షెడ్ వేసుకుంటే పైప్ గ్యాప్ అనేది గోడ నుంచి వెళ్ళి ఒక 2 ఫీట్ల 2.5 తీసుకోవాలండి. తర్వాత ఈ పైప్ గ్యాప్ అనేది సేమ్ తీసుకోవాలండి. ఇక్కడ నుంచి వెళ్ళి 42 అంటే 3.5, 42 ఇలా మేము 14 ఫీట్ల పొడవు రేకేస్తున్నామండి ఒక రూమ్ పైన షెడ్కు. అయితే ఈ లేడీస్ పైపులు అనేవి 4 సపోర్ట్లు వేసుకున్నామండి రేక్ కింద. తర్వాత బయట సపోర్ట్ అనేది పైప్ వేసామండి. ఆ పైప్ కోసం అనేది ఒక సైడ్ నుంచి వెళ్ళి 14 ఫీట్ల రేక్ ఉంది కాబట్టి 14 ఫీట్ల ఈ గోడ చివర, అలాగే ఒక మధ్యలో ఒకటి, అలాగే ఒక సైడ్కి ఒకటి వేసామండి పైపులు 14 ఫీట్లై. ఇవి 3 16 ఫీట్లై 4 టోటల్ వచ్చేసి 106 ఫీట్లు వచ్చిందండి. ఈ లేడీస్ పైపులు అనేవి కొంచెం తక్కువ ఉంటాయి రేట్ అండి. ఇవి స్క్వేర్ పైపులు కాబట్టి ఇవి కిలోకు 68 రూపాయల చొప్పున వేసుకున్నామండి. ఈ యొక్క పైప్ వచ్చేసి 14 కిలోలకు 952 రూపాయలు అండి, 20 ఫీట్ల పైప్ ఒకటి. ఇలాంటివి మేము మాకు 106 ఫీట్లు వచ్చిందండి పొడవు. కాబట్టి 20 ఫీట్లై 5 తీసుకున్నామండి, 100 ఫీట్లు. తర్వాత ఒక 6 ఫీట్ల ముక్క వేసుకున్నామండి. టోటల్ 106 ఫీట్లు వచ్చిందండి. 73 కిలోలు వచ్చిందండి వెయిట్. 73 కిలోల వెయిట్ వచ్చిందండి. కిలోకు 60 చొప్పున 73 కిలోలకు వచ్చేసి ధర 4,964 రూపాయలు అనేది ఖర్చు అయిందండి. ఈ యొక్క పైపులకి ఈ యొక్క షెడ్ వేయడానికి మేము ఇంద్రధనుష్ AZ70 రేకులు ISM మక్తో వస్తాయి ఫ్రెండ్స్. రేకు మందం 0.50 mm. ఇంద్రధనస్సు ప్లస్ ఈ యొక్క రేకులు ISM మార్క్తో వస్తాయండి. సర్టిఫైడ్ కంపెనీ రేకులు ఇవి. ఈ రేకు మనకు AZ70తో వస్తుంది. ఏ అంటే అల్యూమినియం, లేదంటే జింకోటింగ్ అండి. మనకు అల్యూమినియం జింకోటితో వస్తుంది ఈ రేక్ అనేది. ఒక రేక్ వచ్చేసి మనకు 4 ఫీట్ల 2 ఇంచులు వెడల్పు ఉందండి. ఒకసారి మీకు చూపిస్తా. టోటల్ రేక్ వచ్చేసి మనకు 50 ఇంచులు ఉందండి. 50 ఇంచులు అంటే మనకు 45 ఇంచులకు 4 ఫీట్లు 2 ఇంచులు, మొత్తం 50 ఇంచులు వెడల్పు ఉందండి రేక్ వచ్చేసి. ఈ యొక్క రేకు ఒక రన్నింగ్ ఫీట్కి వచ్చేసి 200 రూపాయలు పడుతుందండి. 14 ఫీట్ల పొడవుల రేక్ వచ్చేసి 2,800 రూపాయలు పడుతుందండి ఒక రేక్కి. రూమ్ వచ్చేసి 12 ఫీట్ల పొడుగు ఉందండి. కాబట్టి మేము 14 ఫీట్ల రేకులు తీసుకున్నాము. ఈ యొక్క రూము వెడల్పు వచ్చేసి 16 ఫీట్లు ఉందండి. కాబట్టి 4 ఫీట్ల 2 ఇంచుల వెడల్పు గల రేకులు వచ్చేసి 16 ఫీట్ల వెడల్పుకు 4 తీసుకున్నామండి. ఒక 14 ఫీట్ల రేక్ వచ్చేసి 2,800 అండి. 4 రేకులకు వచ్చేసి 11,200 రూపాయలు ఖర్చు అయిందండి. అలాగే ఈ యొక్క షెడ్ తీసుకున్న మెటీరియల్, ఇక పైపులు, రేకులు, స్క్రూలు, టోటల్ మెటీరియల్కి వచ్చేసి 16,000
రూ. 864 అనేది ఖర్చు అయిందండి. ఇలాంటి ఒక షెడ్ మీరు వేసుకుంటే ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో వీడియో చూస్తున్నానండి. ఈ వీడియో నేను జగిత్యాల నుండి చేస్తున్నానండి. ఈ వీడియో నేను జూన్ 10వ తారీఖు చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో చేస్తున్నాను. మీరు లైక్ చేయండి, వీడియో అందరికి చాలా షేర్ చేయండి. వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు.